రైతులు ఆనందంగా జరుపుకునే పండగ ఇది. రైతు కుటుంబాలు ప్రకృతిని, వ్యవసాయాన్ని పూజించే వేడుక. పండు ముసలి నుంచి పసి పిల్లాడి దాకా సంతోషంగా పాల్గొనే ఉత్సవం. ఇవాళ ఎలమాస పండగ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో వైభవంగా జరుపుకునే ఈ ప్రకృతి జాతరపై ప్రత్యేక కథనం. ఎలమాస పండుగ అంటేనే ప్రకృతికి, వ్యవసాయానికి ప్రతీక. రైతు కుటుంబాలు పర్యావరణాన్ని పూజిస్తూ జరుపుకునే విభిన్నమైన వేడుక. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి దాకా పాల్గొని ఆనందంగా జరుపుకునే ఉత్సవం. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా, పశువులు చల్లగా ఉండాలని కోరుకునే ప్రకృతి జాతర. కర్ణాటక, మహారాష్ట్రలతో బోర్డర్ షేర్ చేసుకునే తెలంగాణ పల్లెల్లో ప్రతి ఏడాది ఆనవాయితీగా వైభవంగా ఈ పండుగ నిర్వహిస్తారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ప్రాంతం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడలిగా ఉంటుంది. ఈ మూడు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు మూడు భాషలను మాట్లాడుతారు. వీరి కట్టుబొట్టు మొత్తం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఇక జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్ద కొడపల్ మండలాల ప్రజలు ఈ ఎలమాస పండుగను బంధుమిత్రులతో కలిసి ఎవరి పొలాల్లో వారు ఘనంగా జరుపుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడుపుతారు. పండగ సందర్భంగా రైతు కుటుంబాలు చేసే పోలెలు, రకరకాల కూరగాయలు, పప్పులతో చేసే ప్రత్యేక వంటకాలు నోరూరిస్తాయి. జుక్కల్, పిట్లం ప్రాంతాల ప్రజలు ఎలమాస పండుగను ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. పండగ రోజు ఉదయాన్నే రైతు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి వారి వారి పొలాల్లోకి వెళ్తారు. తొలుత జొన్న మొక్కలతో గుడి కడతారు. లక్ష్మీమాత, ఎడ్లు, రైతు బొమ్మలను మట్టితో తయారు చేస్తారు. అంబలి కుండకు తాలిబొట్టు కట్టి భూదేవికి పాలు పొంగిస్తారు. అలాగే వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు. అనంతరం జొన్న మొక్కలతో కట్టిన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. భూదేవి, లక్ష్మీదేవిలకు రకరకాల పంటలతో నైవేద్యాలు సమర్పించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. అనంతరం రైతులు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి అక్కడే సహపంక్తి భోజనాలు చేస్తారు. కందిపప్పుతో చేసిన పోలెలు, వంకాయ కూర, కట్టుచారు, పెరుగులో నానేసిన ఉల్లిపాయలు, అప్పడాలతో వనభోజనాలు చేయడం తమ పండుగ ప్రత్యేకతని రైతులు చెప్పారు. మా గ్రామంలో అనాదిగా వస్తున్నటువంటి ఎలమాస పండుగకి చాలా ప్రత్యేకత ఉంది. మా గ్రామము మొత్తం వ్యవసాయ ఆధారిత గ్రామము. మా గ్రామంలో ఎలమాస పండుగకి ప్రతి కుటుంబం నుంచి, కుటుంబంలో పిల్లలు, పెద్దలు, బంధువులు వచ్చిన వాళ్ళు అందరు కలిసి పొద్దున్నే 4:30 గంటలకి, 4 గంటలకు లేచి స్నానం అట్లా పూర్తి చేసుకొని 5:30 గంటలకి పొలంకి వచ్చేస్తాం. పొలంకి వచ్చేసిన తర్వాత ఇక్కడ లక్ష్మీదేవిని ఒక గుడిలాగా కట్టుకొని అక్కడ లక్ష్మీదేవికి పూజ చేసి, ఆ తర్వాత లక్ష్మీదేవి మా పాడి పంటలను, మా పశువుల్ని చల్లగా చూడాలని దీవించి, మాకు పంటలు కూడా బాగా పండాలని ఆ తల్లికి మేము ఏదైతే నైవేద్య రూపంలో తీసుకొస్తామో. ఈరోజు మా గ్రామంలో ఎలమాస పండుగ అనేది ఘనంగా జరుపుకుంటాం. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయ ప్రకారం మేము ఈ ఎలమాస రోజు వ్యవసాయ క్షేత్రంలో వెళ్ళి అక్కడ లక్ష్మీదేవిని పూజించి పిండి వంటకాలతో నైవేద్యాలు సమర్పించి మేము ఘనంగా జరుపుకుంటాం. మా సాయంత్రం ఖండోబా జాతర జరుగుతుంది ఖండోబా మందిరం దగ్గర. అక్కడ కుస్తీ పోటీలు కూడా నిర్వహిస్తాం. అదేవిధంగా మా గ్రామంలో ఈ మహారాష్ట్ర మరియు కర్ణాటక మరియు మా తెలంగాణ రాష్ట్రాల నుంచి, 3 రాష్ట్రాల నుంచి మల్ల యోధులు వస్తూ ఉంటారు. పంట పొలాల్లో వేడుకలు ముగించుకున్న రైతు కుటుంబాలు గ్రామానికి తిరిగి వచ్చే సమయంలో హారతి పల్లెంలో దీపం వెలిగిస్తాయి. ఊర్లో హనుమాన్ మందిరానికి ఈ దీపాన్ని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ప్రాచీన ఖండోబా ఆలయం దగ్గర జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగే కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. ఈ పోటీల్లో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మల్ల యోధులు పోటీ పడతారు. ఈ పోటీలను చూసేందుకు 3 రాష్ట్రాల నుంచి చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి దాకా వేలాది మంది జనం తరలి వస్తారు. విజేతలకు నగదుతో పాటు వెండి కడేన్ని బహుకరిస్తారని గ్రామస్తులు తెలిపారు. మా గ్రామంలో ఎలమాస పండుగ అంటే పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. జాతర, కుస్తీ పోటీలు జరుగుతాయి. అలాగే మా ఆడబిడ్డలు, మా ఊరు ఆడబిడ్డలు కూడా వస్తారు.
అందరూ మంచిగా చేనులకు వెళ్ళి లక్ష్మీదేవికి నైవేద్యం చూపించి అందరూ అక్కడనే చేనులో ప్రశాంతంగా కూర్చుండి భోజనం చేసి ఇంటికి వస్తాం. ఎలమాస పండుగ అంటేనే మా ఊరు మొత్తం ఒక వేల సంఖ్యలో చేనులో వచ్చి అందరూ భోజనం చేసి మంచిగా హాయిగా ప్రశాంతంగా తిరుగుతాం. జుక్కల్ ప్రాంతంలో ఎలమాస పండుగను జరుపుకోవడం తాతల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. అన్ని పండుగల కన్నా ఎలమాస పండుగ అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టం. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి దాకా ఆనందంగా జరుపుకునే ప్రకృతి ఉత్సవం. అయితే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుతో ఈ వేడుకను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకున్నారు. కానీ ఈసారి రైతు బంధు ఇంకా రాకపోవడం, కరెంటు కోతలు, ఎరువులు సరిగ్గా దొరక్క వ్యవసాయం దండుగైందని సంతోషం కరువైందంటున్నారు రైతులు.